నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిజ. సిటీ ప్రేక్షకులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల వివరాలు చూస్తే, రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటమే లక్ష్యంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఎంపీలు గళం వినిపించాలని సీఎం స్పష్టం చేశారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు గరిష్ట స్థాయిలో నిధులు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. అమరావతికి నిధులు, పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు సంబంధించిన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని సీఎం ప్రస్తావించారు. రెండో విడతలో కూడా ఇదే తరహా సాయం కోరుతున్నామని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆ దిశగా కేంద్రం కూడా సహకరించాలని కోరుతామని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, జాతీయ రహదారులకు నిధులు తదితర అంశాలపై ఎంపీలతో సీఎం చర్చించారు. బడ్జెట్లో ఏపీకి అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి సచ్ఖండ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిక్కు మత గురువు గురు గోవింద్ సింగ్ సమాధి వద్ద నివాళులర్పించి పవిత్ర చాదర్ సమర్పించారు. పవన్ కళ్యాణ్కు సిక్కు సాంప్రదాయం ప్రకారం తలపాగా ధరింపజేసిన మత పెద్దలు పవిత్ర ఆయుధం కిర్ఫాన్ను బహుకరించి ఘనంగా సత్కరించారు. గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగాలను స్మరించుకోవటం గర్వంగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నాందేడ్ గురుద్వారాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన కొనసాగింది. దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి హజూర్ సాహిబాను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ నిర్వహించిన ప్రత్యేక అర్చనల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో పవిత్ర వస్త్రాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిషాన్ సాహిబ్ వద్ద ప్రార్థనలు ముగించుకున్న పవన్ కళ్యాణ్ను గురుద్వారా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. తొలిసారి నాందేడ్ గురుద్వారాకు వచ్చిన పవన్ కళ్యాణ్కు సిక్కుల పవిత్ర చిహ్నం కిర్పాన్ను బహుకరించారు. గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహీదీ సమాగమం సందర్భంగా జరిగిన ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ధర్మరక్షణ కోసం సిక్కు గురువులు చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. छत्रपति शिवराज जी महाराज से लेकर संत तुकाराम, संत ज्ञानेश्वर, महात्मा फूले, बाबा साहेब अम्बेडकर, महाराष्ट्र ने भारत को सिखाया कि सच्चा नेतृत्व वही है जो सामर्थ्य के साथ सद्भाव भी रखे। यही कारण है कि जब भारत की अंतरात्मा बोलती है तो उसमें महाराष्ट्र की गूंज सुनाई देती है। इसी तरह जब हम गुरु तेग बहादुर जी के स्मरण करते हैं तो हमें समझाना चाहिए कि ये बलिदान दिवस आज 350 साल बाद भी क्यों मनाया जा रहा है, क्योंकि ये केवल एक ऐतिहासिक घटना नहीं थी, ये मानव विवेक की परीक्षा थी। 24 नवंबर 1675 चांदनी चौक भीड़ थी, भय था, सत्ता थी और बीच में खड़ा था एक शांत चेहरा जो जानता था कि धर्म की रक्षा तलवार से नहीं त्याग से होती है। In this era, it was in such an era when dharma was confronted by force, when belief was tested at the sword's edge and silence meant surrender. Guru Tegh Bahadur Ji chose the path of sacrifice so that others could live with dignity. गुरु तेग बहादुर जी ने अपना शीश उस धर्म की रक्षा के लिए दिया जो उनका अपना नहीं था। इसीलिए इतिहास ने उन्हें कहा, धर्म दी चादर और हिंद दी चादर। దావోస్ పర్యటన ముగించుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు తెలుగు యువత లోకేష్ కు స్వాగతం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కోసం మంత్రి నారా లోకేష్ చేసిన కృషిపై ప్లకార్డులు పట్టుకుని ధన్యవాదాలు తెలిపారు. మంత్రి లోకేష్ పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో భాగంగా స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు వెళ్లిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ముగించుకుని ఆదివారం స్వరాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, గజమాలలతో లోకేష్ను ముంచెత్తారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన లోకేష్ అక్కడ పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక విధానాలను వివరించి ఐటీ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన ఒప్పందాలు, చర్చల అనంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయం వద్ద కార్యకర్తల కోలాహలం మధ్య కొద్దిసేపు అందరినీ పలకరించిన మంత్రి అనంతరం అక్కడ నుండి రోడ్డు మార్గాన ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. లోకేష్ రాకతో గన్నవరం విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ భవనాలు విద్యుత్ దీపాల వెలుగులతో మెరిసిపోతున్నాయి. సచివాలయ ప్రాంగణంలోని 5 భవనాలతో పాటు అసెంబ్లీని కూడా రంగురంగుల దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గణతంత్ర వేడుకల వేళ అమరావతిలో పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ భవనాలను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా సచివాలయంలోని 5 బ్లాకులు సహా అసెంబ్లీ భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో రాత్రివేళ ఆ ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో మిరుముట్లు గొలుపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న మొదటి భవనం మరియు అసెంబ్లీ భవనాలను జాతీయ త్రివర్ణ పథక వర్ణాల్లో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సచివాలయ ప్రాంగణంలోని రోడ్లు, సెంట్రల్ పార్క్ విద్యుత్ వెలుగులతో కొత్త కళను సంతరించుకున్నాయి. అమరావతితో పాటు విజయవాడలోని లోక్ భవన్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం కూడా విద్యుత్ వెలుగుల్లో జిగేల్మంటున్నాయి. క్యారెక్టర్, కాలిబర్, కండక్ట్ కెపాసిటీ ఉన్న ఏకైక నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా నిస్పృహకు గురికాని నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేశారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కాళేశ్వరం మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటైన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో జనసేన నేత సామినేని ఉదయభానుతో కలిసి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేషనల్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని వాజ్పేయి నమ్మారని వివరించారు. 3 సార్లు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి వాజ్పేయి, అద్వానీ కారణమని చెప్పారు. అట్టడుగున ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేశారంటూ వాజ్పేయి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. బడి, గుడి, అమ్మ ఒడిలో మాతృభాషలో మాట్లాడాలని సూచించారు. ఇంగ్లీష్ రాకపోతే చదువు రాదనే మాట అబద్ధమన్నారు. వీధి బడిలో చదువుతున్న తాను ఉపరాష్ట్రపతి అయ్యానని, మాతృభాషలో చదువుకున్న వాళ్ళు రాష్ట్రపతి అయ్యారని వివరించారు. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు అవినీతికి దూరంగా ఉండాలని హితవు పలికారు. పేదరికాన్ని దేశంలో నిర్మూలించాలని, అప్పుడే దేశాభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. ప్రజాప్రతినిధులు గౌరవంగా మెలుగుతూ పనిచేయాలన్నారు. నాయకులకు సరైన మార్గదర్శనం చేయాలంటూ రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన నాయకుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ విగ్రహావిష్కరణ వాజ్పేయి మహోన్నత నేత అని కీర్తించారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి కడదాకా పనిచేశారని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ఆయన ప్రయత్నం చేయడం చాలా ఉదాహరణ. అందరూ ఇవాళ 1,35,00,000తో సుజనా ఫౌండేషన్ అందుబాటులో తెచ్చిన 2 అత్యాధునికమైన మొబైల్ క్లినిక్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సంజీవని లాంటివని చెప్పని నేను భావిస్తున్నాను. నిరుపేదల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించే ఈ మొబైల్ క్లినిక్ల్లో సీనియర్ డాక్టర్ ఛాంబరు, పరీక్ష గది, బ్లడ్ ల్యాబు, ఉచిత మందుల కోసం ఫార్మసీ సదుపాయాలు, ఎక్స్రే, ఈసీజీ, 2D ఎకో ఇలాంటి అన్ని అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ డయాగ్నోస్టిక్ హబ్ ఉండడం చాలా సంతోషం. ఈ కేవలం జబ్బు చికిత్స చేయడమే కాకుండా జబ్బులు రాకుండా కాపాడడానికి ముందుగా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమం కూడా ప్రెడిక్టివ్ అంటే ముందుగానే గుర్తించడం, వ్యాధి తీవ్రం కాకముందే. రెండవ దాన్ని ప్రివెంటివ్, దాన్ని అనారోగ్యం రాకుండా ఆరోగ్య జీవనశైలి ప్రోత్సహించడం. ఆయన మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో పెట్టుకునే వ్యక్తి, తర్వాత ప్రధానమంత్రిగా అయితే క్యాబినెట్లో పెట్టుకొని అనేక రకాల ముఖ్యమైన భూమికలు పోషించి సుపరిపాలన సంబంధించిన
ఆయన జయంతిని సుపరిపాలన దివస్గా పెడితే ఆ సుపరిపాలన సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ అతి ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి శాఖగా ఆనాటు చేస్తున్న మన నాయుడు గారు ఆయన సంబంధించిన అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఆయన నేతృత్వంలో తీసుకెళ్లిన తీరు, ఆ విధమైన ఒక వ్యక్తి ఈరోజు విజయవాడ నగరంలో సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా రావటం ఏదైతుందో ఈ కార్యక్రమానికి స్వర్గంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా ఆనందాన్ని కలిగించే విషయమని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వాజ్పేయి గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు పార్లమెంట్లో ఆ భవనంలో ఆయన నడిచి వస్తుంటే ఒక లివింగ్ గాడ్ నడిచి వచ్చినట్లు నా మనసు పులకించేది. ఆయనతో పాటు అద్వానీ గారు నడిచి వస్తుంటే పార్లమెంట్లో ఒక సింహం నడుస్తున్నట్టు ఎప్పుడు కూడా చాలామంది సందర్భాల్లో నేను చెబుతాను. వాళ్ళిద్దరినీ చూడటం నాలాంటి వ్యక్తికి ఎంతో అదృష్టం కలగబట్టి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను పార్లమెంటు పంపించాలని ఆలోచన రాబట్టి నాకు అదృష్టం వచ్చింది. అందువల్ల అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంతేకాదు వాజ్పేయి గారు సంవత్సరానికి కనీసం 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు, అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. చాలా దగ్గరగా నమ్ముకొని 66 సంవత్సరాలుగా రాజకీయాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర. అనేక సందర్భాల్లో అనేక కష్టాలు పడి జనసంఘ నుంచి మొదలై అనేక విధాలుగా రెండు పార్లమెంట్ మెంబర్స్గా ఉన్నప్పుడు కూడా ఏమాత్రం ఆయన భయపడకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆయన కళ్ళ ఎదురుగానే ఆయన చేతుల మీద కానీ ఆయన ప్రధానమంత్రి అవ్వటం, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్క ఓటుతో ఆయన ప్రధానమంత్రి పదవిని గోటితో సమానం కింద పక్కన పెట్టారు. నేను రాజకీయాల్లో విలువలతోనే ప్రధానమంత్రిగా ఉంటాను కానీ నేను ఎప్పుడూ కూడా ఈ ఓటు రాజకీయాలు, నోటు రాజకీయాలు చేయను అని కూడా నిరూపరించారు. ఆ రోజు ఒక ప్రాంతీయ పార్టీ అమాంతంగా సహకరించకుండా విత్డ్రా చేస్తే ఆయన రాజకీయ ప్రజాస్వామ్య విలువలకే మాత్రం ప్రాధాన్యత ఇచ్చి ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయారు. రోడ్లు ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇవాళ రోడ్లు వ్యవస్థ బాగుందంటే ఇవాళ కార్లు కానీ వెహికల్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ బ్రహ్మాండంగా యాక్సిడెంట్ అని లేకుండా జరుగుతున్నాయంటే రోడ్లు ఈ విధంగా విస్తరించడం వల్లే మరి అనేక రకాల కార్యక్రమం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నేను కూడా ఎంతో సంతోషంతో ఈరోజు వాజ్పేయి గారిని చూసి తప్పకుండా భావి తరాలను మొత్తం పాఠంగా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి వారి యొక్క విశ్వసనీయతని, మరి వారి యొక్క క్రమశిక్షణని, వారి యొక్క పరిపాలన దక్షతని ఎవరు కూడా మర్చిపోకుండా తప్పకుండా అందరూ కూడా రాజకీయ నాయకులకి ఒక పాఠంగా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ మరొకసారి కొత్తగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను, ప్రస్తుత వైసీపీ అసత్య ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారిదిలా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దాదాపు 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకుని వ్యవస్థలో నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వారు చేస్తున్న తప్పుడు ప్రచారాలను కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసేవారని, పార్టీకి వారే అసలైన బలమని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించి వారికి అండగా నిలవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే
అబద్ధాలకు అసత్యాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అబద్ధాలకు అసత్యాలకు ప్యాంటు చొక్కా వేస్తే ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ప్రజల్లో ఎండగట్టకపోతే 2019లో జరిగినటువంటి తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గాని, భావితరాల భవిష్యత్తు గాని, మన పిల్లల భవిష్యత్తు గాని ఇంకా శూన్యమైపోయేటువంటి పరిస్థితి. ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపు కాసేటువంటి పరిస్థితి మన నాయకులు కార్యకర్తలు భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి మీ ద్వారా. మాజీ మంత్రి జోగి రమేష్ తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలై వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు చేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తప్పు చేశానన్న భయం లేకుండా ఒక సీనియర్ పోలీస్ అధికారిని వేలుపెట్టి బెదిరించడం జోగి రమేష్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. దొంగసారా అమ్ముతూ ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దమ్ముంటే చంద్రబాబు ఇంటిపైకి రావాలని, అక్కడ తమ ప్రతాపం చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా హెచ్చరించారు. ఇవాళ జోగి రమేష్ చేసింది మహాపాపం. ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. లిక్కర్ స్కామ్ చేశాడు. అరెస్ట్ అయ్యి నిన్న బెయిల్ మీద విడుదలవుతూ నానాయాగి చేస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా. చేసిందేమో తప్పుడు పని, చేసిందేమో దొంగ సారా వ్యాపారం. దాంట్లో అరెస్ట్ అయ్యి ర్యాలీలు చేయకూడదా అని చెప్పి సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీద ఏలెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇది కేవలం మీకు ఇంకా సిగ్గు లజ్జ లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం, మళ్ళీ తుప్పు రేగొడతారు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తామంటే ప్రజలే విసిగిపోయారు. మీకు అరెస్ట్ అయ్యావు, దొంగసారా వ్యాపారంలో అరెస్ట్ అయ్యి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే సిట్లో మొత్తం విచారణలో బయటకు వచ్చింది. ఆ సిగ్గుమాల పని చేసిన సిగ్గు కూడా లేకుండా ర్యాలీలు చేస్తూ పోలీసులను బెదిరిస్తూ అంటే అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారేమో. ప్రతి దానికి మూల్యం చెల్లించుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ప్రతి దానికి ఏ ఒక్కటి కూడా కౌంట్ తగ్గదు అని చెప్పే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు చేసిన ప్రతి కార్యం కూడా కౌంట్ అవుద్దని హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి. చాలా రాష్ట్రం ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఇవాళ దేశంలోనే ముందంజలో ఉంది. దానికి సహకరించాల్సింది పోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మటుకి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ప్రకటించారు. ప్రభుత్వ సెలవు దినం కావటం, అధికారులు వేడుకల్లో పాల్గొనాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 26వ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొనవలసి ఉండటం, పైగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం జిల్లా కలెక్టరేట్లోనే కాకుండా రెవెన్యూ, డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ మరియు మండల స్థాయి కార్యాలయాల్లో కూడా రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడదని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి అర్జీదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు 2 తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ 2024 జూన్ 2తో ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ను అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలనడంతో 2024 జూన్ 2 నుంచి రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తపరిచాయి. పట్టణాభివృద్ధి, న్యాయశాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశంలోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైనట్లు అధికారులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతర మహోత్సవాలకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ నెల 28వ తేదీ నుంచి అమ్మవారి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఏటా భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీ నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉయ్యూరు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు తాగునీరు, క్యూ లైన్లు, ఇతర కనీస వసతుల్లో లోటు లేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో ఉయ్యూరు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. నకిలీ మద్యం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జోగి రమేష్ పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. బడుగు బలహీన వర్గాల సమాధులపై వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేసిన దొంగలు వైసీపీ నాయకులని మీరు మా నాయకుడిని అంటారా అని ధ్వజమెత్తారు. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని, అందులో చాలా మంది జైలుకు వెళ్లబోతున్నారని తెలిపారు. చేసిన పాపాలకు అనుభవించాల్సిందే అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ను ఏమైనా అంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు కాబట్టారని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పోరంకిలోని పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం అమ్మి తప్పు చేసి దొరికింది మీరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబు ఎందుకు ప్రమాణం చేస్తారంటూ ప్రశ్నించారు. శిక్ష పడిన వారికి జైల్లో రాచ మర్యాదలు ఉండవని గతంలో మాట్లాడిన జోగి రమేష్ తాను జైలులో దోమతెరలు అడగలేదు, జైలులో అటూ ఇటూ తిప్పారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉంటే ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కారులో ఎక్కించి శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారు ఆపకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలులో వేసిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో ఏ పాపం పుణ్యం మెరుగని కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో పెట్టలేదా అని నిలదీశారు. గన్నవరంలో దొంతు చిన్నపై దాడి చేశారని వెళ్తే సంబంధం లేని తమకు జైలులో పెట్టలేదా అని అడిగారు. మంత్రి పదవుల్లో ఉండి మీరు దోపిడీలు చేశారు, వ్యాపారాలు చేశారని, దొంగతనాలు చేశారని, అందుకే ఇవాళ జైలుకు వెళ్లారన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు భూ కబ్జాలు, బియ్యం దొంగతనం చేసిన మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచేసి వ్యాపారం చేసుకుని వెళ్లిపోయారని, రాజధానిని చంపేశారని, పోలవరాన్ని ముంచేశారని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, రాష్ట్రంలోని బిడ్డల భవిష్యత్తుకు ఆరాటపడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ పీత గోపిచంద్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శివరాం ప్రసాద్, సాగర్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరస్వామి, బీసీసీఎల్ నాయకులు సంగంపూర్ రంగారావు, పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోన ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మద్యం కేసులో 3,500 కోట్ల రూపాయలు మద్యం. నిజంగా చరిత్రలో బహుశా భారతదేశంలోనే ఇంత మద్యం కుంభకోణం ఎక్కడ జరగల. దాంట్లో చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజు 30,000 పైచీలకు ఆడబిడ్డల తాళిబొట్టులు తెగలేదా? మద్యం తెచ్చింది ఎవరో, తయారు చేసింది మీ కంపెనీలే, అమ్మింది ఎవరో మీ కార్యకర్తలే. పాలసీ మొత్తాన్ని కూడా మార్చేసి ఎక్కడ కూడా వేరే బ్రాండ్స్ రానివ్వకుండా మీ ఇష్టం వచ్చినాయి అమ్ముకున్నమాట. వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో పాపం ఎంతమంది బడుగు బలహీన వర్గాలు కిడ్నీ కానీ లివర్స్ కానీ పక్షవాతం వచ్చి ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఆ పాపం మీ ఊరికే పోద్దా? ఏదో భగవంతుడు శిక్షిస్తాడంట. ఖచ్చితంగా శిక్షిస్తాడు భగవంతుడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడి దగ్గర శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు కూడా అతిథుడు కాదు. మీరు చేసింది పాపం. మీ నాయకుడు ఈ రాష్ట్రంలో ఏదైతే మద్య వ్యాపారం ఉందో, బడుగు బలహీన వర్గాల సమాధుల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు. రోజున ఈ పరిస్థితులు వచ్చినాయి. అంతేగాని మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు. చేసిన పాపాలు అనుభవించాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్. గుడివాడ టిడ్కో కాలనీ వాసులు తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కీలక అడుగు వేశారు. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం కనీస వసతులు కల్పించకుండా ప్లాంట్లు అప్పగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, ఆ సమస్యలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
టిడ్కో కాలనీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం కాలనీలో పర్యటించారు. వెనిగండ్ల ఫౌండేషన్ సొంత నిధులు 30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక మినరల్ వాటర్ ప్లాంట్ను తన సతీమణి ఫౌండేషన్ కన్వీనర్ సుఖదతో కలిసి ఆయన ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందించేలా కాయిన్ బాక్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను పురపాలక సంఘానికి అప్పగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండానే లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కాలనీలో నీటి ఎద్దటిని తగ్గించేందుకు 12 బోర్వెల్స్ ఏర్పాటు చేశామని, తాజాగా మరో 4 పవర్ బోర్వెల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఫౌండేషన్ కన్వీనర్ సుఖద మాట్లాడుతూ కాలనీ ప్రజలు ఇబ్బందులు స్వయంగా చూసి గంటకు 4000 లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రథసప్తమి పర్వదిన సందర్భంగా మంగళగిరి నవులూరు గోలివారి తోట శివాలయంలో శ్రీ మాతా జ్యోతిష్యాలయం వెంపటి హనుమాన్ శాస్త్రి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, పితృకారకుడు, ప్రత్యక్ష దైవము అయిన సూర్య భగవానుడి అనుగ్రహం కలిగేందుకు లోక కళ్యాణార్థం భక్తులతో సామూహికంగా సూర్య నమస్కారాలు, శ్రీ లక్ష్మీ గణపతి అరుణ హోమం చేయించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.